ప్రపంచమా నా కొడుకు చేతిని అందిపుచ్చుకో. ఈరోజే వాడు స్కూల్కి మొదటిసారిగా వెళుతున్నాడు. కొంతకాలం దాకా వాడికి అంతా వింతగా కొత్తగా ఉంటుంది. అందుకే నువ్వు వాడిని సున్నితంగా చూసుకుంటావని ఆశిస్తాను. ఎందుకు చెప్తున్నానంటే ఇంతవరకు వాడు తన ఇంట్లో మహారాజులా బ్రతికాడు. ఇంటి వెనకాల దొడ్డంతా వాడి సామ్రాజ్యమే. వాడి గాయాలను మాన్పడానికి నేను ఇన్నాళ్ళు వాడికే కాపలాగా ఉన్నాను. వానికి బాధ కలిగినప్పుడు ఓదార్చడానికి కూడా నేను వాడి వెంటే ఉన్నాను. కానీ ఇకపైన అలా ఉండదు. ఇవాళ పొద్దున వాడు ఇంటి మెట్లు దిగి చెయ్యి ఊపి ఒక పెద్ద సాహస యాత్రను ప్రారంభించబోతున్నాడు. ఆ యాత్రలో యుద్ధాలు, విషాదాలు, వేదనలు ఉండే అవకాశం ఉంది. ఈ లోకంలో బ్రతకడానికి నమ్మకం, ప్రేమ, ధైర్యం కావాలి. అందుచేత ప్రపంచమా, నువ్వు ఆ చిన్నారి చేయి పట్టుకొని వాడి జీవితంలో తెలుసుకోవాల్సిన విషయాలను నేర్పించు. కానీ వీలైతే చాలా సున్నితంగా నేర్పించు. మట్టి కరుస్తారన్న నిజాన్ని వాడికి త్వరగా తెలియచెప్పు. పుస్తకాలు అద్భుతమైనవన్నీ తెలియచేయి. ఆకాశంలో ఎగిరే పక్షులు, ఎండలో జుమ్మని మూగే తేనెటీగలు, పచ్చటి కొండల మీద పూచే పువ్వులు అంతు చిక్కని రహస్యాలతో నిండి ఉంటాయి. వాటి గురించి బాగా ఆలోచించుకోవడానికి వాడికి తీరిక ఉండేట్టు చూడు. మోసం చేయడం కన్నా ఓడిపోవడం ఎంతో గౌరవమని వాడికి నేర్పు. అందరూ తప్పని అన్నప్పటికీ తన అభిప్రాయాల మీద తనకి నమ్మకం ఉండాలన్న విషయం వాడికి నేర్పు. అందరూ నడిచేదారిని నడవకుండా, సర్దుకుపోయే మనస్తత్వాన్ని పొందకుండా ఉండేందుకు, నలుగురితో నారాయణ అన్నట్టు ప్రవర్తించకుండా ఉండేందుకు వాడికి తగిన బలాన్ని ఇతరులు చెప్పే మాటలు వినటం వాడికి నేర్పించు. కానీ సత్యం అనే గుడ్డలో ఆ మాటల్ని వడబోసి కిందికి దిగే మంచిని మట్టికే తీసుకోమని చెప్పు. తన హృదయాన్ని, ఆత్మని అమ్ముకోవద్దని నేర్పించు. గోల చేసే గుంపుని పట్టించుకోవద్దని, చెవులు మూసుకోమని నేర్పు. తాను సరైనదని నమ్మిన దానికోసం ఒంటరిగానైనా సరే నిలబడి పోరాడమని నేర్పు. కానీ ఓ ప్రపంచమా, ఇవన్నీ వాడికి నేర్పేటప్పుడు సున్నితంగా, మృదువుగా ప్రవర్తించు. కానీ వాడిని బుజ్జగించవద్దు. ఎందుకంటే నిప్పులో కాలితే కానీ మంచి రకం ఉక్కు తయారవదు. ప్రపంచమా, ఇది నేను నీకిచ్చే పెద్ద ఆజ్ఞ కావచ్చు, కానీ నీ వల్ల ఏమైనా అవుతుందేమో చూడు. వాడు ఎంతో మంచి పిల్లవాడు. అబ్రహం లింకన్ చెప్పాడు.